పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దారుణం జరిగింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యార్థులు ప్రహరీ గోడపై కూర్చొని ఉన్నారు. ఒక్కసారిగా ఆ గోడ కూలిపోవడంతో 10వ తరగతి విద్యార్థి తుపాకుల అరుణ్ తేజ గోడ శిథిలాల కింద చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి సొంది యాకూబ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పాఠశాలలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అరుణ్ తేజ మృతితో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ బిడ్డను కోల్పోయామని బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గోడ ఎందుకు కూలింది, దాని నిర్మాణంలో లోపాలున్నాయా అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం అరుణ్ తేజ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.